ఎందును ఎందును ఈ రాజేంద్రుడు చేజిక్కకున్నాడు. ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడు రాజ్యము వీడి అరణ్యములు పడిపోతున్నాడు. మరి ఇప్పుడు ఇతని వెంటబడి పీడించి నొప్పించి అసత్యమాడిస్తున్నా స్ఫురించినది. ఇప్పుడు మరొక ఎత్తుగా హరిశ్చంద్రుడు రాజధానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవమనే కాని అలనాడు తాను నాకు యజ్ఞార్థం వహించిన ధనము ఇన్ను నిరూపింపలేదు కదా. ఏదో ఒక నెపము కాదు పట్టి పిడుచుటకు సత్యం పన్నగి ఎక్కడ దారుణము అన్యాయంగా బాధించిన పాడియ మహాత్మా ధరణి సర్వస్వము నీకే భారమోది కట్టుబట్టలతో ఏమని వాగితివి ఇంకొక్క వారట్టి కోట కూయము నీ నాలుక ప్రీతించి గ్రంథాలు దొరాచదరు చేతగాని నీవు ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఏడ్చుండి ఎద్దులకు కూతురు కూరి ఎద్దులకు అలనాడు యజ్ఞార్థమై మేము యాచించగా నీవు మాకిస్తున్న సొమ్ము అది మా సొమ్ము మేము అడుగుతా నీకు లేదు. ఇప్పుడు గావించిన ఈ రాజధానము కూడా ఈ లేని అప్పులలోనే పోయినదా ఏమి? కోపింపకుడు, నాకు ఒక మాసము గడువు వసంగిన నేనే పాటులైన పడి మీ రుణము చెల్లించుకుంటున్న మహాత్మా. అలాగును చేయము. మొదటనే కడుక్కుని ఎంత బాగుండేది. హరిశ్చంద్ర, మమ్మల్ని నీకొక్క సందేహం వాదించుకుంటా. ఏమని మహాత్మా? నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాదుల కింద వేపరక మరి మారును మెట్లు తీర్చగలరు. ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు. కావున నీపై నిలువుగా నా శిష్యుడు నక్షత్రుడు పంపెదను. శిష్య నక్షత్రక
నక్షత్రగా ఇతడే హరిశ్చంద్రుడు. మనకి ఇవ్వసిన రొక్కము ఒక్క నెలలో ఇచ్చిన నీవు అతని వెంట వేసి ఆ కృష్ణగా హరిశ్చంద్ర ఇతడే నా ప్రీషికి నక్షత్రుడు. చిన్ననాటి గారాలో పెరిగినవా ఆయాసను కొని ఓర్వడు ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు జన్నగా అన్నము కూడా అడిగినట్టు కావున ఇతర ముప్పుటుగా వేడ తప్పింపుగా నాకు మారుగా చూసుకోవచ్చును. చూసుకుంటున్న మహాత్మా నక్షత్రక సాధ్యములు ముందున్నవి బాధ్యతలున్నవి. నీవు ప్రయాణం సిద్ధమున్నది. హరిశ్చంద్ర నీ మేలు కోరి వచించిన నాటి నేను తోచివేసి ఆ ఘోరారణ్యంలో పడరాని అగతక్కలకు పోచున్నావు. నీతి నిష్కాల బాధ ఎద్దులకు చక్కదనాల తుక్కుయగు నా ముద్దుల కూతురు వివాహం ఆడుము. అట్లుగాదేవి నీవు పడు పాటు పొక్కలు మనము. అదంతయు కర్మాభీనము మహాత్మా. నది కాగమానదిపుడు అది దైవాధీనము. కాగవానదిపుడు బాధించలేదు. ఇంకా నన్నేలా బాధించదు. రోగికి పచ్చి ఆహారం సమీపుగా నక్షత్రగా నీవి రాజు వెంట ఏగి ఆయా ప్రజలకు గడించిన రొక్కములు ఒక్క కాసగా నువ్వు వేపలకు ప్రణీయక ఆ అరణ్యములో వచ్చుతున్న హరిశ్చంద్ర అహోరాత్రులు తీర్థయాత్రలచే నలంగన చేసి అన్నపానాలు ఎడబాటులు కలుగుల చేసి తన నిత్యాహారములు మార్పించి తన ధైర్యము స్థడలించి ఆత్మస్థైర్యముకు విఘాతము తన వెంటబడి పీడించి ఈ హరిశ్చంద్రుడికే ఒక్క బద్దం మాటించి చాలు. ఒక్క బద్దం అతడు ఆడవాళ్ళనే కానీ ఒక్క అబద్ధం ఏమి గురొత్తమా? వెయ్యి అబద్ధములు ఆడించగలరు. హరిశ్చంద్రుడు ఏమనుకుంటుంది? అమిత పరాక్రమవంతుడు, శ్రీమంతుడు, చక్రవర్తి. నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యవరణ ప్రసంగం ఆరంభింప ఈ మూర్ఖ వశిష్ఠుడు నడిచి ఈ హరిశ్చంద్రుని పరీక్షింపవచ్చు. అంతే గాని చీటికి మాటికి వారిని వీరికి మళ్ళీ ఈ హరిశ్చంద్రుడు అసత్యమైన ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పనివేసుకుని ఇంతటి పనికి నీ ఎంత సమర్థుని వినియోగించవలసిన పనులు నక్షత్రగా నిరంతరము నేను నీ వెంటనే ఉంది. నీకు కావాల్సిన ఉపాయములు ఎప్పటికప్పుడు నేనే నీకు చేరబోయి. నీవు అరణ్య మార్గంలో చేరి ఆకలికప్పుడు అడుగుటకు నిద్రాహారములు మారి నీవు నీర్చబడకుండా ఉండటకు దివ్య మంత్రోపదేశం ప్రసాదిస్తున్నాను.
నక్షత్రగా గురుత్తమ హరిశ్చంద్రుడు మన జీవన దుఃఖము ఆకాశముల నక్షత్రములు భూమండల ఇతరేణులను రెంటిని కలిపి గురించగా వచ్చు లక్ష్యమే హరిశ్చంద్రుడు మన జీవన దుఃఖం. ఇందుకు కొలుచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము నే ఇదివరకే నిమిత్రి ఇందులో ఒక ప్రత్యేకత అలా బయట రుణుల రథములు నా తపశక్తికి ఆకాశములకు అందజేసి అక్కడ స్తంభింపచేయ ఇది కొలుచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము నిరంతరము అతను ఇచ్చుతూనే ఉండవని అది మనం పుచ్చుకుంటూనే ఉండవని అప్పు ఇంకా తీరతనే ఉండవని ఇస్తున్నదా ఏమో నీకు సంఖ్యావందనమే రాజుని ఉండింది కదా మార్గ మధ్యలో వచ్చిన ప్రమాదము